ఈ వీడియోలో వచ్చేసి మనం డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ చూస్తున్నాం కదా. ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, అలాగే దానికి కంటిన్యూషన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. మనము దీంట్లో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్ గురించి చూద్దాం. నేను ఇక్కడ మీకు షార్ట్ కట్లో రాసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి యాజ్ ఇట్ ఈస్గా ఆన్సర్స్ అవి మీకు కావాలనుకుంటే trilokia6600.comలో ఒకసారి చెక్ చేయొచ్చు మీరు. అక్కడ మేము అన్ని మీకు అవైలబుల్లో ఉంచుతామన్నమాట. ఫస్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్ అని అడిగినప్పుడు ఖచ్చితంగా బిజినెస్ డెఫినేషన్ అలాగే మీనింగ్ రాసిన తర్వాతనే ఆన్సర్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇవి 10 మార్క్స్ క్వశ్చన్స్ కదా, మీకు ఫుల్ మార్క్స్ రావాలంటే కంపల్సరీగా అలా రాస్తే బెటర్ అనమాట. ఫస్ట్ బిజినెస్ అంటే ఏంటి మనం ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పుకున్నాం. ఒకసారి వెళ్ళి మీరు కావాలంటే ఆ వీడియో చెక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఆబ్జెక్టివ్స్ చూద్దాం మనము. ఫస్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్. అసలు బిజినెస్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, మామూలుగా మనం బిజినెస్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? టు ఎర్న్ ప్రాఫిట్స్ ఎర్న్ చేయడానికి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తారు. వాటితో పాటు ఇంకా అడిషనల్గా కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో వచ్చేసి మెయిన్గా 4 ఉన్నాయి. దాని కింద మళ్ళీ సబ్ హెడ్డింగ్స్ లాగా ఉన్నాయన్నమాట. ఆ 4 ఏంటంటే అంటే ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్, సోషల్ ఆబ్జెక్టివ్స్, అలాగే హ్యూమన్ ఆబ్జెక్టివ్స్, ఇంకా నేషనల్ ఆబ్జెక్టివ్స్ అనమాట. దాంట్లో ఒకటొకటి మనం చూద్దాం. ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్లో ఫస్ట్ వచ్చేసి ఎర్నింగ్ ప్రాఫిట్స్. అసలు బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేస్తారు? ఎంతో కొంత ప్రాఫిట్స్ ఎర్న్ చేయాలనేసి. మనకిప్పుడు ఒక మనిషి బతకడానికి ఫుడ్ ఎలాగా అవసరమో బిజినెస్ సర్వైవ్ అవ్వడానికి ప్రాఫిట్స్ అనేది అంతే అవసరం అనమాట. మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ బిజినెస్ వచ్చేసి ప్రాఫిట్స్ ఎర్న్ చేయడమే. అది ఎందుకు? అసలు మనకు ప్రాఫిట్స్ అనేవి ఉంటేనే బిజినెస్ ఇంకా ఎక్స్పెండ్ చేయడానికి అలాగే బిజినెస్ గ్రో అవ్వడానికి యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్రియేటింగ్ కస్టమర్స్. ఫస్ట్ మనం ఏదైనా బిజినెస్ చేస్తున్నప్పుడు మనకంటూ కస్టమర్స్ ఉన్నప్పుడే కదా మనము బిజినెస్ని కరెక్ట్గా రన్ చేయగలుగుతాం. అప్పుడు మనకు అసలు మామూలుగా క్రియేటింగ్ కస్టమర్స్ అంటే ఏంటంటే, ఫస్ట్ మనకు బిజినెస్ రన్ చేయడానికి కావాల్సినంత మంది కస్టమర్స్ ఉన్నప్పుడు వాళ్ళు మన దగ్గర ప్రోడక్ట్స్ని పర్చేస్ చేస్తున్నప్పుడు మనకు పే చేస్తున్నప్పుడే కదా మనము ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకోగలుగుతాం. కాబట్టి క్రియేటింగ్ కస్టమర్స్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ అనమాట. ఈ కస్టమర్స్ మనకు ఎలా ఇంప్రూవ్ అవుతారు అంటే, మనం వాళ్ళకి కావాల్సిన గూడ్స్ కావాల్సిన విధంగా కావాల్సిన క్వాంటిటీలో రీజనబుల్ ప్రైజెస్కి సేల్ చేస్తున్నప్పుడు మనకు కస్టమర్స్ అనేది పెరుగుతారనమాట. నెక్స్ట్ ఇన్నోవేషన్ అంటే ఏంటి? క్రియేషన్ ఆఫ్ ఎ న్యూ థింగ్స్ రిజల్టింగ్ ఫ్రమ్ ది స్టడీ అండ్ ఎక్స్పెరిమెంటేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇన్నోవేషన్ అంటే ఏంటి? ఏదైనా కొత్తగా ఆలోచించి కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయడము, ఏదైనా ఉన్న ప్రోడక్ట్లోనే కొన్ని చేంజెస్ చేసేసి కొత్తగా దాన్ని కస్టమర్స్ కావాల్సిన విధంగా డిజైన్ చేసి ఇవ్వడం, ఇలాంటివన్నింటిని ఇన్నోవేషన్ అని అంటాం అన్నమాట. మామూలుగా ఏదైనా ఒక కొత్త పెద్ద ప్రోడక్ట్స్ ఏదైనా లాంచ్ చేసేటప్పుడు దానికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే రీసెర్చ్ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది, దానికి ఎక్కువగా ఖర్చు కూడా అవుతుందన్నమాట. దీనికి ఈ రీసెర్చ్ చేయడానికి ఎక్కువ టైం అవసరం, మనీ అవసరము, అలాగే ఎఫర్ట్స్ కూడా చాలా అవసరం. ఈ ఇన్నోవేషన్ అనేది ఓన్లీ కొత్త ప్రోడక్ట్కి సంబంధించినంత వరకే కాదు, అలాగే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ప్రోడక్ట్కి సంబంధించి కాస్ట్ ఎలాగ తగ్గించుకోవచ్చు అదే ఫీచర్స్తో, అలాగే వాటికి ఉన్న బెనిఫిట్స్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకటి, ఏదైనా ఒక కార్ ఉందనుకోండి, ఇప్పుడు దానికి సంబంధించి కొత్త మోడల్ తీసుకురావాలి, కానీ ప్రైస్ అనేది సేమ్ రేంజ్లో ఉండాలి, లేదంటే ఇంకా కొంచెం తక్కువే ఉండాలి, కానీ ఇప్పుడున్న ఫీచర్స్ కంటే ఇంకా ఎక్కువ ఫీచర్స్ అందించాలి. ఇలా వీటన్నిటిని ఇన్నోవేషన్ కింద తీసుకురావచ్చు అనమాట. ఇవి వచ్చేసి మెయిన్ ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్లో ఈ 3 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సోషల్ ఆబ్జెక్టివ్స్. దీంట్లో ఫస్ట్ వచ్చేసి సప్లై గూడ్స్ అట్ రీజనబుల్ ప్రైజెస్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అసలు ఈ సోషల్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు బిజినెస్ అనేది మనము వాక్యూమ్లో అంటే ఖాళీగా ఉన్న ప్లేస్లో ఏమీ రన్ చేయడం లేదు. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ సొసైటీ. కాబట్టి ఇట్ కెన్ నాట్ సర్వైవ్ అండ్ గ్రో వితౌట్ సపోర్ట్ ఆఫ్ సొసైటీ.
కాబట్టి సోషల్ ఆబ్జెక్టివ్స్ అనేది వస్తాయన్నమాట. ఫస్ట్ ఏంటి, సప్లయింగ్ డిజైర్డ్ గూడ్స్ అట్ రీజనబుల్ ప్రైజెస్. వాళ్ళకి కావాల్సిన విధంగా మంచి క్వాలిటీతో అలాగే రీజనబుల్ ప్రైజెస్లో కస్టమర్స్కి మనము సప్లై చేయాలన్నమాట. ఇట్ ఈజ్ ఆల్సో ద సోషల్ ఆబ్లిగేషన్ ఆఫ్ బిజినెస్ టు అవాయిడ్ మాల్ ప్రాక్టీసెస్ లైక్ స్మగ్లింగ్, బ్లాక్ మార్కెటింగ్ అండ్ మిస్లీడింగ్ అడ్వర్టైజింగ్. ఈ బ్లాక్ మార్కెటింగ్, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్, వేరే ఏదో చూపించే అడ్వర్టైజ్మెంట్లో వేరే ఏదో ప్రోడక్ట్ని సేల్ చేయడం కాకోకుండా జెన్యున్గా ఉండాలన్నమాట. ఫెయిర్ రెమ్యునరేషన్ టు ఎంప్లాయీస్ అంటే మనము ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి తగినంత శాలరీస్ అనేది ఇవ్వడం కంపల్సరీ. శాలరీస్తో పాటు ప్రాఫిట్స్ ఎర్న్ చేసినప్పుడు దాంట్లో కొంత భాగం వాళ్ళకి బోనస్గా కూడా పంచాల్సి ఉంటుంది. అలాంటప్పుడే ఆ ప్రాఫిట్స్ని షేర్ చేసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళకి ఎంప్లాయీస్కి ఏమనిపిస్తుందంటే అరే మేము కూడా పార్ట్ ఆఫ్ ది బిజినెస్ కదా అనేసి వాళ్ళు ఇంకా ఎక్కువ మోటివేషన్తో మంచిగా వర్క్ చేస్తారనమాట. వాళ్ళ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేసుకుంటారు. ఎంప్లాయీస్ జనరేషన్, ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అక్కడ సంబంధించిన వర్క్కి కొంతమంది ఎంప్లాయీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటాము. కాబట్టి అంటే లోకల్గా మనము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నట్టే చేసుకొని వాళ్ళకి సంబంధించిన శాలరీస్ ఇస్తే వాళ్ళకు మనం ఒక రకంగా హెల్ప్ చేసినట్టు అనమాట. ఇది కూడా ఒక ఆబ్జెక్టివ్. నెక్స్ట్ వచ్చేసి సోషల్ వెల్ఫేర్. బిజినెస్ షుడ్ ప్రొవైడ్ సపోర్ట్ టు సోషల్, కల్చరల్ అండ్ రిలీజియస్ ఆర్గనైజేషన్స్. బిజినెస్ ఎంటర్ప్రైజెస్ కెన్ బిల్డ్ స్కూల్స్, కాలేజెస్, లైబ్రరీస్, హాస్పిటల్స్, స్పోర్ట్స్ బాడీస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్. ఒక కమ్యూనిటీ లాగా తయారు చేసుకొని ఈ బిజినెస్కి సంబంధించి స్కూల్స్ కానీ, పార్క్స్, జిమ్ ఇలాంటివన్నీ వీళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్. మనం ఏదైనా బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు మనకు ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ప్రాఫిట్స్లో ఇంత పర్సెంటేజ్ ట్యాక్స్ అని ఉంటుంది కదా, ఆ ట్యాక్స్ని మనము గవర్నమెంట్కి కరెక్ట్ టైంలో కరెక్ట్గా పే చేయడం వలన వాటిని గవర్నమెంట్ మళ్ళీ ప్రజల సంక్షేమానికి వాడుతుంది అన్నమాట. ఇది ఒక సోషల్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ వచ్చేసి లేబర్ వెల్ఫేర్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని అంటారు కదా. ఇప్పుడు మనము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినప్పుడు అక్కడ ఉన్న లేబర్ని కూడా రిక్రూట్ చేసుకుంటాం కదా, వాళ్ళ యొక్క వెల్బీయింగ్ అలాగే వాళ్ళకి తగినంత శాలరీస్ ఇవ్వడము ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది బిజినెస్ అనమాట. అలాగే ఆ లేబర్స్కి సంబంధించిన హెల్త్, సేఫ్టీ ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇది హ్యూమన్ ఆబ్జెక్టివ్స్లో లేబర్ అనే దాని కిందకి వస్తుంది. డెవలపింగ్ హ్యూమన్ రిసోర్సెస్. హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఏంటి, అక్కడున్న వాటిల్లో బెస్ట్ దాన్ని ఎంచుకోవడం అనమాట. వాళ్ళ ఎఫర్ట్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకొని మంచి ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవడం, వాళ్ళలో ఉన్న స్కిల్ అనేది మనం ఇంకా డెవలప్ చేసి వాళ్ళలో ఉన్న ఇన్నోవేషన్ని పెంచి దాన్ని బిజినెస్ యొక్క డెవలప్మెంట్కి అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్కి ఎలా యూజ్ చేయాలి అనేది ఈ బిజినెస్లో పార్ట్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పార్టిసిపేటివ్ మేనేజ్మెంట్. ఏదైనా పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకునేటప్పుడు మేనేజ్మెంట్ ఒకటే తీసుకోవడం కాకోకుండా వాటిలో లేబర్ని కూడా ఇంక్లూడ్ చేయాలన్నమాట. అంటే వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకొని వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్కి కృషి చేస్తే అప్పుడు ఇంకా ఎక్కువ రేంజ్లో బిజినెస్ దూసుకెళ్ళిపోతుంది అనమాట. అలాగే లేబర్ మేనేజ్మెంట్ కోఆపరేషన్. దీంట్లో ఏంటంటే వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఉండాలన్నమాట, లేబర్కి అలాగే మేనేజ్మెంట్కి సంబంధించి. అప్పుడే ఏంటంటే వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఉన్నప్పుడు వాళ్ళ మధ్య రిలేషన్స్, ఎంప్లాయర్ రిలేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు ఆర్గనైజేషన్లో ప్రోగ్రెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఆబ్జెక్టివ్స్. ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. అంటే మనము ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు రిసోర్సెస్ని వాడుకోవాల్సి వస్తుంది కదా, వాటిని మ్యాక్సిమంగా యూటిలైజ్ చేసుకొని ఎక్కువ ప్రొడక్ట్స్ని తయారు చేయాలన్నమాట. ఇప్పుడు స్కేర్స్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అంటే నాన్ రిన్యూవబుల్ రిసోర్సెస్, అంటే ఒకసారి వాడుకుంటే మనం తిరిగి వాటిని సృష్టించలేనిటివి. అలాంటి వాటిని
ఆప్టిమంగా యూటిలైజ్ చేసుకొని మంచి ప్రోడక్ట్స్ని రిలీజ్ చేయాలి, వేస్టేజ్ అనేది తక్కువగా చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ సెల్ఫ్ రిలయన్స్. మనం ఈ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసేసి మనం ఏం చేయాలంటే ట్రై టు ఇంక్రీజింగ్ ఎక్స్పోర్ట్స్. మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన వాటిని ఎక్స్పోర్ట్ చేసి మనం మామూలుగా ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాటి ఇంపోర్ట్స్ అనేది తగ్గించడానికి గవర్నమెంట్స్కి హెల్ప్ చేయాలన్నమాట. దిస్ విల్ హెల్ప్ ఏ కంట్రీ టు అచీవ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్. దీని నుంచి మనం ఎకనామిక్ ఇండిపెండెన్స్ అనేది పొందడానికి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేస్తే వాటి నుంచి ఎంప్లాయ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా ఆ చుట్టూ ఉన్న ప్రదేశాలు అంటే ఇప్పుడు అన్డెవలప్డ్ ఏరియాలో వచ్చేసి మనము ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసినాం అనుకోండి, వీటిని ఇంప్రూవ్ చేసుకొని మళ్ళీ లార్జ్ రేంజ్లో స్టార్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఏరియాస్. ఆల్రెడీ ఇంప్రూవ్ అయి ఉన్న ఏరియాస్లో కాకోకుండా వెనకబడి ఉన్న ఏరియాస్లో ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కనుక స్టార్ట్ చేసినాం అనుకోండి, అప్పుడు అక్కడ ఉన్న ఏరియా డెవలప్ అవుతుంది, మీ బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది అనమాట. ఇవి బిజినెస్కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.